సో ఒక సర్టన్ పర్సెంటేజ్ ఛాలెంజ్ ఓట్స్ టెండర్ ఓట్స్ పడితే మళ్ళీ రీఎలక్షన్ అవుతుందట కదా దీనిలో. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఇన్ఫర్మేషన్. నైస్ సార్, మీ వరకు కూడా వచ్చింది. నేను ఐ జస్ట్ షేర్డ్ ఇట్ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ టుడే. అదే కదా, సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తారు, వాళ్ళు రీషేర్ చేస్తూ ఉంటారు, కానీ ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ ఏదో ఒక సాకు దొరుకుతుంది ఆ ఒక్క రోజు కోసం. నో ఐ ఫీల్ ఇట్ ఇస్ జస్ట్ టేకింగ్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ అంతే. బికాస్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడిపోయిన యూత్, విచ్ ఇస్ నాట్ ఎంటైర్లీ రాంగ్. కొన్ని డెసిషన్స్ మనము లాంగ్ టర్మ్ కూడా ఆలోచించి చేయాలి. ఒక 5 yearsలో మనం ఇవాళ ఓటేసిన దానికి దాని అడ్వాంటేజ్ ఒక 5 yearsలో తెలుస్తుంది. అండ్ మీకే కాదు, ఇప్పుడు ఒక క్యాండిడేట్ని గెలిపించారు ఆర్ మీకు నచ్చని క్యాండిడేట్కే వేయాల్సి వచ్చింది, మీరు అయినా ఓట్ వేసినా కూడా దట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ టు సమ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫర్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్. సో మీరు ఓట్ వేస్తే కానీ మీరు డెమోక్రసీలో పార్ట్ కానట్టు. ప్లీజ్ బీ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ కైండ్లీ ఓట్. అండ్ పదే పదే నాకు కొన్ని విషయాలు నిజంగా ప్రస్తావించాలనిపిస్తుంది, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఒక మాల్ పెట్టారనగానే పరిగెత్తుకుని అందరూ వెళ్ళిపోవడం. 4 AM బిర్యానీ ఉందంటే 2 AMకి వెళ్ళి కూర్చుని ఫ్యామిలీస్ తో సహా కూర్చుని తింటున్నారు. అక్కడ లేని ఇబ్బంది ఉదయం 7 గంటలకు వెళ్ళి 1 గంట సేపు లైన్ లో నుంచి ఓటు వేయాలంటే చాలా మందికి వస్తుంది. అదేంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు, అంత నిర్లక్ష్యం ఏంటి, అక్కడ దొరికేది ఏంటి, ఇక్కడ దొరకదు ఏంటనేది. దేర్ ఆర్ వైస్ వెర్సా, ఈవెన్ వాకింగ్ చేసేవాళ్ళు వెళ్ళి ఓటు వేసి కూడా ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వైస్ వెర్సా ఉంటారు. But every time I feel especially my generation we are more మన generation మన జనరేషన్ కాదు. బట్ మీరు రెస్పాన్సిబుల్ కదా, మీరు ఓట్ వేస్తారు. ఇది మాది ఒక సెక్షన్ ఉంది కదా ఇట్లా, అదేంటి జెన్జీయా మిలేనియల్ ఏదో అంటారు. సో దాంతో ఏమైతుందంటే వీ హ్యావ్ రియలీ బికమ్ అకస్టమ్ టు ఇమీడియట్ గ్రాటిఫికేషన్. జాబ్ వస్తే నాకు మంత్కి ఇంత శాలరీ, దాని మీద ఐ విల్ చూస్ మై జాబ్ ఆర్ ద కంపెనీ. నేను హోటల్కి వెళ్ళానంటే నాకు ఇంతలో ఈ ఫుడ్ నేను తింటా, లేదు నేను సినిమాకి వెళ్తున్నానంటే నేను తొడగొడతా, విజిల్ వేస్తా. సో అది వాళ్ళకి ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అనమాట, నేను ఈ పని చేస్తే నాకు ఇది వస్తుంది అని. బట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఓట్ వేసేసరికి ఇమీడియట్గా దాని ప్లస్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. సో దానివల్ల ఐ ఫీల్ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ ఓట్. బట్ నేను అందుకే అంటే ఏంటంటే మీరు ఇవాళ ఓట్ వేస్తే నెక్స్ట్ 5 yearsలో ఇన్స్టాల్మెంట్స్లో దట్ అడ్వాంటేజ్ విల్ కమ్ బ్యాక్. ఒకటేసారి మంత్ ఎండ్కి అకౌంట్లో పడ్డట్టు కాకుండా ఇట్ విల్ కమ్ ఓవర్ 5 years. సో దాని గురించి కూడా ఆలోచించాలి.